హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా రోజులకి నేను కుకింగ్ వీడియోతో మళ్ళీ స్టార్ట్ చేశాను. ఈ రోజు ఏంటి స్పెషల్ అంటే గీ రైస్ చేస్తుంది మా పాప. దానికి కాంబినేషన్ వచ్చి దాల్ ఫ్రై అండ్ నేను నార్మల్గా పొటాటో ఫ్రై ఇలా చేస్తున్నాను. కాంబినేషన్ అయితే దాల్ ఫ్రై బాగుంటుందంట. నేనైతే పప్పు పెట్టాను, ఆ పప్పు కూడా మా బాపే చేస్తుంది. ఓన్లీ నేను ఒక కర్రీయే చేస్తాను. ఇదిగోండి, ఈ కర్రీ కోసం ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి ఈ రెండు ఫస్ట్ అయిపోతే లాస్ట్గా గీ రైస్ చేస్తుంది. అన్ని కట్ చేసుకొని ఇది అయిపోతే తినేసాడా బాప? అది ఇలా కర్రీ చేసేస్తాను. ఈ ఫ్రైలకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి మనము. ఇది ఆయిల్ వేడయ్యాక ఈ జీరా కొంచెం వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయ్యాక మనం పొటాటో వేసుకుందాం. ఈ ఒక వీడియోలో రెండు రెసిపీలు మీకు షేర్ చేసుకుందాం. ఆనియన్స్ ఇలా రెడ్ ఫ్రై అయ్యాక మనం పొటాటో వేసుకొని సాల్ట్ ఇవన్నీ మళ్ళీ వేసుకోవాలి. కారం ఏమేమి వేస్తామో అవన్నీ. నేను కొత్తిమీర అన్నీ వేస్తాను. ఇలా కాస్త దగ్గర అయిపోతే ఇది అయిపోయినట్లేదు. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే కొంచెం స్వీట్ అయిపోద్ది. బాబు ఓయ్ రే, చాక్లెట్ నాకివ్వ బాప. చాక్లెట్ డే, అది కాదు పెద్దది. జాను, పొటాటో కర్రీ రెడీ అయిపోయింది. పప్పు పోపు పెట్టేసుకుంటే రెండు అయిపోతాయి. ఇప్పుడు గీ రైస్ చేస్తుంది బాపు. ఈ గీ రైస్ కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి మీల్ మేకర్స్. ఇవి నార్మల్గా అయితే వేయరు. మీకు ఇది హై ప్రోటీన్ కదా, నచ్చితే వేసుకోండి. దీంతో పాటు ఈ కొత్తిమీర, ఆనియన్స్, జీడిపప్పు, కిస్మిస్, ఇంకా బిర్యానీ ఆకులు, ఇది ఇలాచి, ఈ బిర్యానీ స్పైసెస్ చిన్నగా. ఈ మీల్ మేకర్లతో పాటు మీకు నచ్చితే ఒక క్యారెట్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇదైతే హై ప్రోటీన్, ఇది వేసుకుంటే బెటరు. దీంతో పాటు దీనికి మెయిన్ గీ. అండ్ మనం ఎన్ని రైస్ వేస్తామో అన్ని రైస్ ఒక పావు గంట 20 మినిట్స్ ముందు నుంచి నానబెట్టుకోవాలి. నేను మామూలుగా అయితే గీ కొంచెం చూపించాను కదా, అది సరిపోదు, కొంచెం ఎక్కువే పడుతుంది. వేరే గీ రైస్ కదా, సో మనం కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చిన్నగా వేసుకోవాలి, చూపించలేదు నేను. సరిపోదా బాప? ఇంకా ఇదిగోండి గీ రైస్కి కాంబినేషన్ వచ్చి దాల్ ఫ్రై. ఈ గీ వేడయ్యాక మనం ఆ జీడిపప్పులన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చిన్ను ఏంటి? కిచెన్ లో ఉన్నాను. ఓం నాన్న, ఏం తింటా ఉండు, చేసాక తిందు గాని. కారం అవి లెగ్గు తగిలేస్తుంది, లెగ్గు. ఇదిగోండి ఫ్రై అయ్యాక మాడిపోతుంది. ఈ ఫ్రై అయ్యాక తీసి సైడ్కి పెట్టుకుందాం మనం. తర్వాత కిస్మిస్ వేసుకొని ఫ్రై చేస్తాం. చిన్న ఇక్కడే ఉన్నాను. ఏం కావాలి? సరే ఇస్తాను, పద ఇస్తాను, వెళ్ళు టీవీ చూసుకో. ఇవన్నీ ఫ్రై అయ్యాక తీసుకొని సైడ్కి ఉంచుకోవాలి, తర్వాత యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు ఈ స్పైసెస్ ఉన్నాయి కదా, స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. బాబు కిస్మిస్ ఫ్రై చేస్తే జున్ను వాసన వస్తుంది. ఇప్పుడు బిర్యానీ ఆకులా గరిటే కనిపిస్తుంది అందులో అడ్డుగా. ఈ స్పైసెస్ ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఇవన్నీ వేసుకుందాం. వేసుకున్నాం కదా, బాగా ఫ్రై అవ్వాలా బాప? బాగా ఫ్రై వద్దులే, కారం బాబు తిండు కాబట్టి పచ్చిమిరపకాయ మనం వేయొద్దు. మీకు ఒకవేళ కారం అనిపిస్తే మీరు మిర్చి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆ స్పైసెస్ ఘాటు కొంచెం ఉంటుంది కాబట్టి అది చాలు. అదే పచ్చిమిర్చి.
ఒకవేళ పచ్చిమిర్చి వేసుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే దాల్తో తింటాం కాబట్టి అది అడ్జస్ట్ అయిపోద్ది కదా పాప. చికెన్తో కూడా తినొచ్చు అంట ఈ రైస్. బాప ఇందులో ఆ గరిటె అడ్డకు కనిపించేస్తుంది. బ్రౌన్ కలర్ అవ్వాలా? కొందరు ఫ్రై చేసి పక్కన పెడతారు, ఒకటి వేలగొండ తర్వాత ఫ్రై చేసి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ లాగా, బ్రౌన్ ఆనియన్స్ ఏదో అంటారు కదా. ఏగిపోయి కదా బాప. ఇప్పుడు మీల్ మేకర్లు వేస్తావా? మీల్ మేకర్లు వేసుకుందాం. ఇది నాకు తెలిసి స్కిప్ చేయకపోతే బెస్ట్, ఎందుకంటే మీల్ మేకర్స్లో ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి తింటే చాలా మంచిది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుందాం. వేసుకున్న కొంచెం ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకుందాము. ఈ రైస్ వేసుకున్నాక ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుందాం. సాల్ట్ కూడా కొంచెం వేసుకొని అది చెక్ చేసుకుందాం, సరిపోద్దా లేదని చెక్ చేసుకొని వేసుకుందాం. వాటర్ సరిపోతాయి అవి? సరిపోతాయి అంటావా? కొత్తిమీర వేయవా? కొంచెం సాల్ట్ వేసుకొని మనం చెక్ చేసుకోవాలి సరిపోద్దా లేదని. సరిపోయాక మనం ఆ కొత్తిమీర వేసుకొని విజిల్ పెట్టుకోవడమే. 3 విజిల్స్ సరిపోతాయా బాప? 2 విజిల్సేనా? అవునులే, బియ్యం నానుంటాయి కాబట్టి 2 విజిల్స్ సరిపోతాయి. అలా పోపుల డబ్బా పడిపోద్ది బాప. కొత్తిమీర వేసుకుందాం, వేసుకొని కలిపేసి విజిల్ పెట్టేద్దాం. ఇప్పుడు ఇలా చిన్న బబుల్స్లో వస్తే విజిల్ పెట్టుకుందాం, లేదంటే ముందు పెట్టేస్తే అడుగు పట్టేస్తుంది. ఇలా వస్తే అడుగు పడడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇదిగోండి కప్పు పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ అయితే ఆఫ్ చేసేద్దాం. ఇది పైకి ఎత్తే నీకు అది ఫిట్ అవుతుంది. ఇప్పుడు ఫిట్ చేయి. పోతమా చిన్న? ఏం కావాలి బాప? స్ట్రాబెర్రీ ఇచ్చేస్తావు బాబుకి? స్ట్రాబెర్రీ ఇస్తుంది వెళ్ళు నాని. చాక్ తీయకూడదు చిన్ను. చిన్న అయ్యప్ప దేవే పాడవా నాన్న? జాన్ పాడు. ఏం తింటున్నా? స్ట్రాబెర్రీయా? నాకు ఇవ్వా? ఇవ్వలే నాని, ఇచ్చేస్తున్నా. ఓ బేబీ స్ట్రాబెర్రీయా? చిన్న అయ్యప్ప దేవయ్య పాడవా? అమ్మ పేరేంటి? చూశాను. అమ్మ పేరేంటి చెప్పు. అమ్మ పేరు చెప్పవా? డాడీ పేరు గట్టి చెప్పాలి. డాడీ పేరు? నాని పేరు చెప్. నాని పేరు, డాడీ పేరు కిషోర్, నాని పేరు ఏముంది? అమ్మో, నాని పేరేంటి? తాత పేరేంటి అంటుందా? మరి తాత పేరు చెప్పు. నీకు చాక్లెట్లు కొన్నాం తెలుసా? పేరు చెప్పు. తాత పేరేంటి చెప్పు. చెప్పు, ఫస్ట్ చెప్పాలి కదా. ఈ వీడియో తాత చూస్తాడు, హ్యాపీ అయిపోతాడు. చెప్పు. చాక్లెట్స్ ఇస్తాడు. చెప్పు. చాక్లెట్ ఇస్తాను, పేర్లు చెప్తావా? నీ పేరేంటి చిన్ను? నీ పేరేంటి? నీ పేరేంటి చెప్పు. డాడీ పేరేంటి? డాడీ చాక్లెట్ ఇందా. డాడీ పేరేంటి? డాడీ పేరేంటి చెప్పు. అది
నువ్వు పేర్లు చెప్తే నీకు చాక్లెట్ ఓపెన్ చేసి ఇస్తాను. పేర్లు చెప్పు. డాడీ పేరేంటి? ఏ చెప్పు. చాక్లెట్. డాడీ పేరేంటి? కిచోర్. ఓకే. అమ్మ పేరు? అమ్మ పేరు? అమ్మ పేరు తెస్తాను. అమ్మ పేరు చెప్పు. నాని పేరు? నాని పేర్రా అందా. నాని పేరు కా మంచిగా అయింది. ఇప్పిస్తాను. మరి నాని పేరు చెప్తే ఇప్పిస్తాను. నాని పేరు ఓపెన్ చే. మరి తాత పేరు ఎందా ఏంటి? జాగారావు. మరి మామ పేరు? ఓకే. మామ పేరు టీ. గుడ్ బాయ్. మరి ఫోటోలో ఉన్న తాత పేరు? మా చెప్పు. ఫోటోలో ఉన్న తాత పేరేంటి? తాతగారి పేరేంటి చెప్పు. మల్లేశ్వరరావు. చెప్పు. చెప్పు నాన్నా. మరి పెద్దమ్మ పేరు? అత్త పేరేంటి? అత్త పేరు చెప్పురా. నువ్వు పేర్లన్నీ కంప్లీట్ చేస్తే నేను చాక్లెట్ ఓపెన్ చేస్తాను. అత్త పేరేంటి చెప్పు. స్టెల్లా కాదు, ఇంకోటి జీ. స్టెల్లా అంట. అత్త పేరు స్టెల్లా. మరి మామ పేరు రవి మామ. మరి అక్క పేరు తన్నయ్య. ఉండు. అక్క పేరు తన్నయ్య అని అక్క. మరి నీ పేరేంటి? గుడ్ బాయ్. అన్ని వీడియోల్లో ఉంటది మొక్క ఒకటి. బాంబులు వేసుకోవడమే నీ పనా? నీ పేరు బాబు రాజు. మళ్ళీ మళ్ళీ బాబు. చిన్న తాత పేరేంటి? ఫోటోలో ఉన్న తాత పేరేంటి చెప్పు. ఒరే సోది. బెస్ట్ బ్రో ఎవర్. చూపించు. మన సింపుల్ గీ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఇదైతే చిన్నపిల్లలకి బిర్యానీతో కంపేర్ చేసుకుంటే ఇది బెటర్ అండ్ హెల్దీ కూడా. ఎందుకంటే మీల్ మేకర్ ఇవన్నీ గీ ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇదిగోండి ఇలా క్రిస్పీగా కాజు కూడా ఫ్రై చేస్తే వాళ్ళు ఇష్టపడతారు తినడానికి కూడా. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకెలాంటి రెసిపీస్ కావాలో ఏంటో కామెంట్ చేస్తే చేస్తాం ఈసారి, నాకు తెలిసినవి అయితేను. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి సాంబార్ చేయమంది, చేయలేదు. ఈసారి సాంబార్ చేసి పెడతాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.